బ్రేకింగ్ లో చూసాం. లాంగ్ డ్రైవ్ కంపెనీ నిర్వాహకుల అరాచకాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. లాంగ్ డ్రైవ్ లో దాడికి పాల్పడ్డ 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 20 మంది యువకులను లాంగ్ డ్రైవ్ నిర్వాహకులు రూమ్ లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. లాంగ్ డ్రైవ్ లో మానేసి మరో చోట ఉద్యోగంలో చేరినందుకు దాడికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యువకులపై దాడికి పాల్పడ్డ 8 మందిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితుడు హరిదీప్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హరిదీప్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. లాంగ్ డ్రైవ్ కంపెనీ నిర్వాహకుల అరాచకాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. లాంగ్ డ్రైవ్ లో దాడికి పాల్పడ్డ 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 20 మంది యువకులను లాంగ్ డ్రైవ్ నిర్వాహకులు రూమ్ లో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, యాక్చువల్ గా జరిగింది ఏమిటి? ఘటన పూర్వాపరాలు ఏమిటి? రమణ్ బాబు, లాంగ్ డ్రైవ్ కంపెనీకి సంబంధించిన ఏదైతే పాత ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై దాడి ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే 20 మంది యువకులకు సంబంధించి కూడా ఒక రూమ్ లో బంధించి చిత్రహింసలు చేసిన ఘటనకు సంబంధించి కూడా వాళ్ళ వ్యవహారాలు ఏదైతే యువకులంతా కూడా బయటకు వచ్చి ఇట్లా దాడి చేశారను అనే వరకు చెప్పే వరకు కూడా బయటికి తెలియని పరిస్థితి. అయితే యువకులు 20 మందిపై కూడా ఏదైతే లాంగ్ డ్రైవ్ సంబంధించిన దాదాపు 20 మందికి పైగా ఏదైతే దుండగుల లాగా ఒక్కసారిగా మమ్మల్ని రూమ్ లో వేసి బంధించారంటూ కూడా యువకుల మీద దాడి చేసిన వంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే వాళ్ళని తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఒంటి మీద గాయాలతో పాటు ఏదైతే ప్రాథమిక గాయాలు కూడా కావడంతో వాళ్ళందరూ కొన్ని రోజుల పాటు చికిత్స కూడా పొందారు. ఆ తర్వాత ఏదైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏదైతే లాంగ్ డ్రైవ్ నిర్వాహకుడు హరిదీప్ రెడ్డితో పాటు ఎవరైతే దాడి చేసిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఫిర్యాదు చేయడంతో వాళ్ళ మీద కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే ఈ దాడికి సంబంధించి ఉద్యోగులపై దాడికి సంబంధించి కూడా పురోగతి లభించిందని చెప్పుకోవచ్చు. దాదాపు పరారీలో ఉన్న దాదాపు 8 మందికి పైగా కూడా నిందితులకు సంబంధించి వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం హరిదీప్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎందుకంటే హరిదీప్ రెడ్డి లాంగ్ డ్రైవ్ కార్ సంబంధించిన నిర్వాహకులుగా ఉన్నాడు. అతనిపై ప్రస్తుతం ఎస్సీ/ఎస్టీ కేసు కూడా నమోదైన వంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం అయితే 20 మంది యువకులకు సంబంధించి కూడా ఒక రూమ్ లో బంధించి మా కంపెనీకి సంబంధించి మానేసి మా కంపెనీకి బ్యాడ్ నేమ్ చేస్తున్నారు, కంపెనీలో కావాలనే ఏదైతే లాంగ్ డ్రైవ్ మద్దతు ఇస్తున్నారంటూ కూడా ఆ 20 మంది యువకులపై కూడా దాడి చేసిన ఘటన అయితే జరిగిన నేపథ్యం అయితే ఉంది. పూర్తిలో చిత్రహింసలు చేశారు, విచక్షణరహితంగా కొట్టారంటూ కూడా లాంగ్ డ్రైవ్ నిర్వాహకులపై కూడా ప్రస్తుతం ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం 8 మందిని అరెస్ట్ చేశారు. హరిదీప్ రెడ్డి కూడా పరారీలో ఉన్నారు. అతనిపై గాలింపు చర్యలు అయితే పోలీసులు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఓకే.